హాయ్ ఫ్రెండ్, బాగున్నారండి అందరూ? చూడండి, మా వారు కారానికి ధనియాలు పోస్తున్నారండి. ఇదిగోండి, కేజీ ధనియాలు అయితే అరకిలో పక్కన పెట్టాము. అరకిలో చెప్పు. చూడండి ఫ్రెండ్, ధనియాలు అరకిలో ఏం చేసాము. అరకిలో ధనియాలు అండి ఇవి. అను చూడండి ఫ్రెండ్, ధనియాలు మంచిగా ఎగిపోయినాయి. మా వారు ఇదిగోండి, ఇందాక ఒక అరకిలో వేయించి పెట్టాను. 6 కేజీల మిరపకాయలకి ధనియాలండి. బావా పోయమ్మ. మెంతులు 300 గ్రాములు మెంతులు. 300 గ్రాముల మెంతులండి. చేయబెట్టకమ్మా. మెంతులు వేస్తున్నాడు ఇప్పుడు మా ఆయనండి. చూడండి ఫ్రెండ్, మెంతులు చక్కగా ఎగిపోయినాయి. ఇట్లా ఎగితే చాలండి, మరి ఎక్కువ మాడకూడదండి, చేదుకు చేస్తాయండి. ఇక తీసుకొని గిన్నెలో పోసుకుందాం. చూసారా కదండి, మెంతులు అంటే అవన్నీ. రొట్టె చేతి నిండా పట్టుకో. అది జీలకర్ర కూడా పోసి అమ్మ. ఇదో ఇక్కడ జీలకర్ర ఉంది కదా, ఇది కూడా వేసేసి. ఇది కూడా అంతేనండి, 300 గ్రాములండి జీలకర్ర పోసి. చేయి పెట్టకమ్మా, గరిటతో కలుపు. ఎప్పుడైనా సరే మనం కారానికి ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించుకోవాలండి. కళ్ళుప్పు కూడా వేసుకోవాలి, కారం బాగుంటుందండి. కారం ఎప్పుడు కూడా తగమాత్రంగా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుని పొట్లు పోతుందండి కారం. 6 కేజీలు తీసుకున్నాను కదండి, 30 కేజీ ధనియాలు, 300 గ్రాముల జీలకర్ర, 300 గ్రాముల మెంతులు వేసానండి. కారం బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు కారం అంతా తెచ్చుకున్న తర్వాత మిషన్ కాడ నుంచి 2 రోజులు ఆరబెట్టుకొని లోపల, అప్పుడు ఎల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని కచ్చపిచ్చగా మిక్సీ పట్టుకొని ఇంకా కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. సంవత్సరం అంతా సూపర్ ఉంటుందండి. మాది లాస్ట్ ఇయర్ కారం అండి. చూడండి ఎంత బాగుందో చూసారా. అసలు కారం ఇట్లా కలర్ అయితే పోదండి, ఇట్లా ఈ కలరే ఉంటుందండి కారం. అసలు చాలా బాగుంటుందండి. మరీ ఎర్రగా ఉండకూడదండి, గొడ్డు కారం లాగా ఇట్లాగే ఉండాలండి కారం. బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండి. చాలు, అయిపోయింది కదా, కట్టేసి ఇంకా కట్టేసి. అదండి అయిపోయిందండి. ఇంకా టెర్రస్ మీద ఆరేస్తామండి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి. ఆ వీడియో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.